క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యేసు క్రీస్తు నామములో మీకందరికీ ఇక పునరుద్ధారపు దినపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నేటి మన ధ్యానాంశము శిలువ ఎత్తుకుని యేసుని వెంబడించాలంటే అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. మూల వాక్యము లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఎన్నో తండ్రి, ఈరోజు తండ్రి మేము ధ్యానిస్తున్నటువంటి అంశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒక ధ్యానంలో మీరు ఉండండి, మీరే మాతో మాట్లాడండి. వినగలిగేటువంటి చెవిని, గ్రహించినటువంటి మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మార్చమని కోరుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, యేసు తన శిష్యులకు తాను ఎవరో స్పష్టంగా బోధించడం ప్రారంభించాడు. ఆయన యొక్క శిలువ మరణము సన్నిధిస్తున్న కొలది ఆయన తన శిష్యులకు అసలు తాను ఎవరో, తాను ఎట్టి మరణము పొందబోతున్నాడో అనేటువంటి విషయాలు వారికి తెలియజేస్తూ వస్తున్నాడు. ఆ క్రమంలో ఆయన అంటున్నాడు, ఇక్కడ యేసు ప్రభు తాను ఒక క్రీస్తునని, అనగా మెస్సయ్య అనేటువంటి విషయాన్ని వారికి బోధిస్తున్నాడు. అయితే శిష్యుల్లో వారికి మెస్సయ్య అంటే రాజని, ఆయన ఎప్పుడూ తమతో ఎల్లప్పుడూ ఉంటాడని వారి యొక్క ఉద్దేశమై ఉంటుంది. అయితే యేసు ప్రభు తన యొక్క మరణ పునరుత్థానాలు గురించి చెప్పడం ద్వారా వారు కొంత గందరగోళంలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఆయన వారికి ముందుగా తన మరణాన్ని గురించి తెలియజేస్తున్నారు. వారు తర్వాత ఆశ్చర్యపడకుండా వారికి ముందుగానే తన యొక్క మరణాన్ని గురించి తెలియజేస్తున్నాడు. తాను ఆయన మెస్సయ్యగా తిరిగి మరలా ఈ లోకానికి రాబోతున్నాడు అనే విషయాన్ని కూడా వాళ్ళకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ముందుగా ఆయన తన ఎట్టి మరణాన్ని పొందబోతున్నాడో శిష్యులకు తెలియజేస్తున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయంలోనే 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాడు. మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు తాను ఆయన ప్రధాన యాజకుల చేత, పెద్దల చేత, శాస్త్రుల చేత ద్వేషించబడటం, తర్వాత చంపబడడం, 3వ దినం లేపబడడం, ఇది జరగబోయేటువంటి ఆ గొప్ప యాగముగా ప్రభువు వారికి తెలియజేస్తున్నాడు. అయితే ఆయన చనిపోయి తాను పునరుద్ధారుడవుతానని వారికి తెలియజేస్తూ, తాను మహారాజుగా ఈ లోకానికి తిరిగి వస్తానని, అప్పుడు ఆయన యుగ యుగాలు మన హృదయాలను ఏలే రారాజుగా ఆయన ఉంటాడు. ఈ సత్యాన్ని, ఆధ్యాత్మిక సత్యాన్ని వారికి తెలియజేస్తున్నాడు. అందును బట్టి ప్రభు మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనంలో కూడా తాను భూమి మీదకి రాబోయేటువంటి ఆగమనాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 16:27. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికి
ప్రతిఫలమిచ్చును. మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు తన తండ్రి మహిమతో మహిమ గలవాడై ఆయన భూమిలకు రాబోతున్నాడు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియదు. ఆయన ఆ రూపాంతర కొండ మీద అంతకు ముందుగానే ప్రభు తన యొక్క పరలోక మహిమను శిష్యులకు ఒక దర్శనంగా చూపించి ఉంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రభు వారికి ముందుగా తెలియజేయడానికి కారణం ఏంటంటే, ఒక్కసారిగా ఆయన ఆ శిలువ మరణంను అనుభవించినప్పుడు వారికి అవన్నీ తెలియక అర్థం కాక వారు దూరం అవడానికి కూడా ఆస్కారం ఉంది. ముందుగా వారికి ఈ విషయాలన్నీ చెప్పడం ద్వారా వారిలో కొంత అవగాహన అనేటువంటిది ఏర్పడుతుందనే ఉద్దేశంతో యేసు ప్రభు ఒక్కొక్కటి వారికి ముందుగానే స్పష్టం చేసుకుంటూ వస్తున్నాడు. చూడండి, ఇక్కడ మన మూల వాక్యం ప్రకారంగా ప్రభువును వెంబడించేవారు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. చూడండి, మన యొక్క మూల వాక్యంలో 23వ వచనంలో నన్ను వెంబడింపకోరిన ఎడల అంటాడు. అంటే ప్రభువును మనం వెంబడించాలంటే, అంటే ఆయన వెంబడి వెళ్ళాలంటే ముందుగా మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ వివరించాడు. తన్ను తాను ఉపేక్షించుకొని అన్నాడు. ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకోవడం, తనను తాను తగ్గించుకోవాలి. ఇది ప్రధానమైన విషయం. ఎందుకంటే యేసు ప్రభువును వెంబడించేటువంటి వారు తమను తాము హెచ్చించుకోకూడదు, గొప్ప చేసుకోకూడదు. తమలో ఉన్నటువంటి నేను అనేటువంటి అహం విడిచిపెట్టాలి. అది ఒక భ్రష్ట స్వభావం. దాన్ని ముందుగా విడిచిపెట్టాలి, అహాన్ని విడిచిపెట్టాలి. ఇది హృదయ సంబంధమైనది మాత్రమే కాదు, అహం అనేది హృదయానికి సంబంధమైనది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదని చెప్తుంది. మన హృదయంలో నుంచే రకరకాల విశేషాలు అనగా రకరకాల అంశాలు అన్ని కూడా హృదయం నుంచే బయలు వెళుతూ ఉంటాయి. కాబట్టి మత్తయి సువార్త 15వ అధ్యాయము 19లో చూస్తే మతాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. హృదయ సంబంధమని ఇవన్నీ కూడా మన యొక్క హృదయంలో నుంచి బయటకు వచ్చేటువంటి దుర్వ్యాపారాలు. కాబట్టి ముందుగా మనము వీటిని విడిచిపెట్టాల. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనము హృదయ సంబంధమైనవి అని గమనించాలా. మొత్తం స్వభావం అనగా మన శరీరానికి సంబంధించినగా వ్యక్తిగా ఒక యూనిట్ గా మనం చూడాలా. అంటే అతనిలో ఆలోచనలు, కోరికలు, చర్యలు ఇవన్నీ కూడా నేను అనేటువంటి దాని కిందకే వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక ముందుగా మనము మన యొక్క అహాన్ని మనం ఏం చేసుకోవాలా, తగ్గించుకోవాలా. ఉపేక్షించుకోవడం అంటే అదే, మనం సాధుగా చేసుకోవాలి. మనలో ఉండేటువంటి దుర్వ్యాపారాలన్నిటినీ మొట్టమొదట ఒక్కొక్కటిగా తీసివేసుకున్నప్పుడు ప్రభువును వెంబడించడానికి మనకు తేలిక అవుతుంది, సులువై అవుతుంది. లేకపోతే మనం ప్రభువును వెంబడించలేము. మన హృదయంలోనే భయంకరమైనటువంటి ఆలోచనలు, తలంపులు ఇవన్నీ పెట్టుకొని ప్రభువును వెంబడించమనేటువంటిది అసాధ్యమైన విషయం. కాబట్టి మనం దేవుని కోసం అనగా ప్రభు కోసం జీవించే వాళ్ళంగా ఉండాలి. మన కోసమే మనం జీవించడం కాకుండా ప్రభు కోసంగా జీవించే వాళ్ళంగా ఉండాలి. ఆయన మనం మనుషులకు ఇది ముఖ్యమైనటువంటి ఒక కర్తవ్యం. మనం ప్రభుతో జీవించినప్పుడు ఆయన చూడండి, 1 కొరింథీ 10:31 ప్రకారంగా కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ వరకు చేయుడి. అవును, మనం ఏమి చేసినా కూడా దేవుని మహిమార్థంగా చేయాలి. భోజనం చేసినా కూడా అన్నాడు, పానం చేసినా కూడా
దేవుని మహిమార్థంగానే మనం చేయాలి అని చాలా స్పష్టంగా పౌలు గారు వివరిస్తున్నారు. అదే విధంగానే 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వచనంలో గమనిస్తే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచే వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినయు నిశ్చయించుకొని చున్నాము అంటున్నాడు. అంటే జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని మనము నిశ్చయించుకోవాలని ఇక్కడ తెలియజేస్తారు. అంటే జీవించేవారు ఆయన కొరకనే జీవించాలి అనేటువంటిది విషయం మనం స్పష్టం చేస్తాం. అనగా మనలో ఉన్నటువంటి అహాన్ని, నేను అనేటువంటిది, స్వార్థ బుద్ధిని మనము తీసివేసుకొని మనము ఉన్నట్లయితే తప్పకుండా మనం ప్రభువుని వెంబడించడానికి అది మనకి ఎంతగానో మార్గాన్ని సుగమనం చేస్తుంది. తర్వాత ఇక్కడ 2వ మాట ఏంటంటే, ప్రతిరోజు లేక ప్రతి దినము అనే మాట్లాడాడు. ప్రతి దినము అనే మాట్లాడు అనే మాట ప్రాముఖ్యమైనది. ప్రతివాడు కూడా తన గురించి, క్రీస్తుని గురించి తనకు ఉన్న అభిప్రాయాన్ని ప్రతి ఉదయము మననం చేసుకుంటూ, అంటే ధ్యానించుకుంటూ ఎప్పటికప్పుడు గుర్తించుకో ఉండాలి. తన గురించి కూడా, అలాగే ప్రభు యొక్క గుణ లక్షణాల గురించి, తను ప్రభుతో ఏ విధంగా సరిపోతామో, మనం ఉండేటువంటి ఆ యొక్క దుర్గుణాలేంటి, ప్రభువులు ఉన్నటువంటి ఆ మంచి గుణాలేంటో మనం ఒకసారి కంపారిజన్ చేసుకుని మనలో ఉండేటువంటి ఆ చెడ్డ లక్షణాలని తొలగించుకుంటూ ప్రతిరోజు కూడా మనం వాటిని తీసివేసుకుంటూ ఉండాలి. ఇది ఒక రోజుతో జరిగే పని కాదు, ఒక రోజు చేసి వదిలేసేది కాదు. ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా దినదినము మనము నూతన పరచబడుతూ ప్రభువుతో ముందుకు సాగే వారంగా ఉండాలి. అందుని బట్టి ఆయన అక్కడ అంటాడు, ప్రతిరోజు ప్రతి దినము అని మాట వేయండి, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని అనేవాడు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ప్రతి దినము మనము సిలువను ఎత్తుకునే వారంగా ఉండాలి. ఇక్కడ సిలువ అంటే ఏమిటి, దాని గురించి మనం ధ్యానిస్తాం. సిలువ అనేది మరణానికి చిహ్నంగా ఉంటుంది. ఇది రోమీయులు మరణ శిక్ష అమలు చేసేటువంటి ఒక విధానం. సిలువ శిక్ష అనేటువంటి రోమీయులు విధించేటువంటి మరణ శిక్షకు వారు చేసేటువంటి మరణ శిక్షలో ఇది ఒకటిగా మనం గమనించాలి. ఇక్కడ సిలువను ఎత్తుకోవడం అంటే ఇది అలంకారిక భాషలో, కంపారిజన్ లో స్వార్థము, ఆశలు, దాని ఆశలు, ఉద్దేశాలు, ఏర్పాట్లు ఇవన్నీ కూడా నాశనమయ్యేటువంటి స్థితికి ఇష్టపూర్వకంగా సాగి వెళ్ళడం. అంటే స్వార్థం, దానికి సంబంధించిన ఆశలు కానివ్వండి, అట్టి ఉద్దేశాలు కానివ్వండి, ఇవన్నీ నాశనం అయిపోతే వాటి తీసివేయబడడం ఒక స్థితికి వచ్చి ఇష్టపూర్వకంగా, ఎవరో ప్రెషర్తో కాకుండా ఇష్టపూర్వకంగా మన అన్నిటి త్యాగం చేసి క్రీస్తుతో సాగిపోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే స్వార్థము, దాని ఆశలు, ఈ సమస్తాన్ని కూడా మనము వదులుకొని క్రీస్తుతో ఇష్టపూర్వకంగా సాగి వెళ్ళడమే సిలువను ఎత్తుకోవడం అని మనం అర్థం చేసుకోవాల్సిన వారుగా ఉంటున్నాము. చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 21వ వచనంలో చూడండి, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకేమో, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్తున్నాడు. ప్రభువుని వెంబడించడానికి వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తితో ప్రభు చెప్తున్నటువంటి ఆ యొక్క మాటను మనం గమనిస్తున్నట్లయితే, మనము మన యొక్క స్వార్థ బుద్ధి ఇవన్నీ కూడా ఇష్టపూర్వకంగా వాటిని విడిచిపెట్టాలా, విడిచిపెట్టి ఆయనను వెంబడించు. అదే ఆయనకు చెప్పింది. నీవు వెళ్ళి అమ్మి
బీదలకు ఇవ్వడం అంటే వాటిని విడిచిపెట్టి ఇది ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి స్వార్థ ప్రయోజనాలతో కూడినటువంటి నీ స్వార్థాన్ని నువ్వు విడిచిపెట్టి దాన్ని వెంబడించు అని అదే సిలువను ఎత్తుకోవడం. నువ్వు ఇష్టపూర్వకంగా ఆ పని చేయడమే అనేది దాని యొక్క ఉద్దేశం అవుతుంది. అదేవిధంగా ఆనాడు 4వ అధ్యాయంలో అపోస్తులు ఆ రకంగానే చేశారు. వాళ్ళు 4వ అధ్యాయం 8వ వచనము, శ్రమ పడుచున్నను ఇరికింపబడే వారము కాము, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించే వారము కాము. వారు ఎట్టి శ్రమలు అనుభవిస్తున్నారో ఇవన్నీ మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే శ్రమ పడుచున్నవారు, అపాయాల్లో ఇరికింపబడుచున్నారు, తరమబడుచున్నారు, ఇలా అనేక రకాలుగా వారు శ్రమలు అనుభవిస్తూ కూడా వారు 9వ వచనంలో గమనిస్తే 10వ వచనంలో యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏనంటాడు? యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణమును మా శరీరములో ధరించుకొని పోవచ్చున్నాము. అంటే క్రీస్తు శిలువను మా యొక్క శరీరంలో మేము ధరించుకొని వెళుచున్నాము. అనగా శిలువ అంటే మరణము, హింసలు, బాధలు ఇవన్నిటినీ మేము అనుభవిస్తూ మా శరీరమందు క్రీస్తు యొక్క జీవమును మేము జీవము గల మా జీవము క్రీస్తుతో కూడా ఉన్నదని చెప్తున్నారు. చూడండి 11వ వచనం చూస్తే, ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా పార్థివ శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాం. ఈ యొక్క శరీరంలో మేము యేసు నిమిత్తము ఎల్లప్పుడూ మరణానికి అప్పగింపబడినటువంటి వారుగా ఉంటున్నాము. అపోస్తులు ఎటువంటి శ్రమలు పడ్డారు, ఎటువంటి హింసలు వారు పొంది ఉన్నారో మనకు తెలుసు. కాబట్టి ప్రియులారా, క్రీస్తును వెంబడించాలి అంటే వీటన్నిటికీ కూడా సిద్ధంగానే ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఆయన వెంబడించాలంటే ప్రతిరోజు తన శిలువను ఎత్తుకొని ముందుతో నడవాలి. గమనించండి, అంటే బాధలు, మనల్ని అవమానాలు వస్తాయి, కించపరిచే విషయాలు వస్తాయి, విషమ పరీక్షలు వస్తాయి. వీటిని అనుభవించడానికి మనసు కలిగి ఉండడమే శిలువను ఎత్తుకోవడం అంటే. ఒకసారి మళ్ళా గమనించుదాం. బాధలు, రకరకాలైనటువంటి బాధలు, తర్వాత కించపరిచే విషయం అంటే అవమానకరమైన పరిస్థితులు వస్తాయి, తర్వాత అనేక రకాలైనటువంటి విషమ పరీక్షలు వస్తాయి. వీటన్నిటిని మనం అనుభవించడానికి సిద్ధ మనసు కలిగిన వారంగా ఉండడము అని ఇంకొక అర్థం శిలువను ఎత్తుకోవడం అంటే. సరే, ఇక్కడ మనము ఇవన్నీ లేకుండా యేసు ప్రభువును వెంబడించడం అనేది అసాధ్యం. ఎందుకంటే యేసును అనుసరించాలంటే శిలువను ఎత్తుకోకుండా వెళ్ళడం కష్టతరమైన విషయం. ప్రభు అంటాడు కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో యేసు ప్రభు అంటాడు కదా, తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అది మనము ప్రభుని వెంబడించాలంటే తప్పకుండా మన శిలువను ఎత్తుకొని వెంబడించాలి. కాబట్టి ఎవరైతే తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపిన వాడు నా వాడు కాడు, నాకు పాత్రుడు కాడని ప్రభు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఆయన శిలువను ఎత్తుకోవడం అంటే
ఇట్టి శ్రమలన్నిటిని మనం పొందడానికి మనం సిద్ధంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ స్పష్టం చేస్తా ఉన్నాడు. చూడండి పిల్లరా, ఇక్కడ మనము గమనించినట్లయితే మనము ప్రభువును వెంబడించే వారమైనప్పుడు తప్పకుండా ఆయన అనుసరించాలి. ఆయన పొందినటువంటి శ్రమలు మనం కూడా కొన్ని పరిస్థితుల్లో వాటిని అనుభవించాల్సి వస్తుంది. వాటికి సిద్ధంగా ఉండాలి. అయితే వీటికి ఫలితం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభు నిమిత్తం మనం హింసింపబడి దూషించబడి చెట్ల పడినప్పుడు మీరు ధన్యులు అంటారు. ఎందుకంటే పరలోకంలో మనకు దానికి ప్రతిఫలము లభిస్తుంది. 100 రెట్లు ఆశీర్వాదం కూడా ఈ లోక సంబంధంగా కూడా దేవుడు ఇస్తానని వాగ్దానం చేసినాడు. దాంతో పాటు ఆయన నిత్య జీవాన్ని కూడా అనుగ్రహిస్తానని చెప్పాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడొచ్చు. 19వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు గమనిస్తే పేతురు అంటాడు, పేతురు, ఇదిగో మేము సమస్తముని విడిచిపెట్టి నిన్ను వెంబడించితివి గనుక మాకేమీ దొరుకుదని అంటున్నాడు. అయ్యా, మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకేమీ లభిస్తుంది అని పేతురు అడిగినప్పుడు 28వ వచనంలో ప్రభు అంటాడు, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునరుద్ధరణమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అవును, మనిషి కుమారుడు భూమి మీద ఆయన తన యొక్క మహిమతో ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యములు మనము ఆయనతో పాటు ఆయన యొక్క కుడి పార్శ్వమందుండి ఆయన మహిమను మనము చూడగలము, ఆయనతో పాలుపంపులు పొందుకుంటామని ఆయన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఆ ప్రకారంగానే 29వ వచనంలో, నా నామం నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెడ్డలైనను తల్లినైనను తండ్రినైనను పిల్లలైనను భూములైనను ఇళ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందుకోడు. అంటే మనం ప్రభు నిమిత్తం ఇవన్నీ మనము త్యాగం చేయగలిగినప్పుడు వీటికంతా కూడా 100 రెట్లు తిరిగి దేవుడు వారికి ఇస్తాడు. యోబు విషయం చూశాడు కదా, యోబు దేవుని విషయంలో ఎంతో ఉన్నతంగా ఆయన కోసం ఎన్ని శ్రమలు వచ్చినా హింసలు వచ్చినా ఆయన దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు ఆయనకు 100 రెట్లు ప్రతిఫలము తిరిగి మరలా ఆయన అనుగ్రహం పొందుకున్నాడు. దానితో పాటు నిత్య జీవం, అదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకుందాం. ఇది మనకి ప్రభు ఇచ్చేటువంటి గొప్ప ప్రతిఫలము. కనుక పిల్లరా, మనం ప్రభువును వెంబడించే వారు అయినప్పుడు తప్పకుండా మనల్ని మనం ఉపేక్షించుకోవాలా, తగ్గించుకోవాలా. ప్రతి దినము మనం ప్రభువుతో ఆయన గుణ లక్షణాలను మనం కంపారిజన్ చేసుకుంటూ ఆయనతో నడవాలి. తర్వాత శిలువను ఎత్తుకోవాలి. అనగా కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, హింసలు రావచ్చు, ఏవైనా రావచ్చు, వాటిని మనము ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. కొన్ని విషయాలు మనం త్యాగం చేయడానికి, కొన్ని అవిధేయతమైన దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ మనం చేయగలిగినప్పుడు తప్పకుండా దేవుడు వాటికి 100 రెట్ల ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. దాంతో పాటు మనకు పరలోక రాజ్యాన్ని అనగా నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును సమాధానము శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము అందరి మీద ఉండును గాక. ఆమేన్.